శ్రీమాత్రే నమః. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో వృశ్చిక రాశి యొక్క ఫలితాలను తెలుసుకుందాం. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు కలిపి వృశ్చిక రాశిగా చెప్పబడుతోంది. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యత 2, అవమానం 6. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన కుటుంబ గౌరవకారకులైనటువంటి గురువు 9వ స్థానంలో సంచారము, రాహుకేతువులు 4, 10 స్థానాలలో సంచరించడం అన్ని రంగాలలో జయము కలిగింపజేస్తారు. వీరి యొక్క ఆశయాలు, మనోవాంఛలు సిద్ధిస్తాయి. ఏ విషయంలో దిగి వ్యవహరించినా సరే వీరి యొక్క మార్గం అనేటువంటిది చక్కని ఫలితాన్ని సూచిస్తూ వస్తుంది. ఇంతకుముందు వదిలివేసినటువంటి వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. అధికారుల యొక్క అనుగ్రహము, బాకీలు వసూలవ్వడం, మహోన్నతి స్థితికి రావడము జరుగుతుంది. జీవనము 3 పువ్వులు 6 కాయలుగా ఉన్నట్లుగా ఉంటుంది. అన్ని రంగాలలో ఉన్నత స్థితి, ధనాదాయమునకు లోటు ఉండదు. మానసిక ధైర్యము, సూక్ష్మబుద్ధి, యోచనాశక్తితో వీరు ముందుకు వెళ్ళగలుగుతారు. దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు చేయడము, స్థిరాస్తి వృద్ధి చెందడము జరుగుతుంది. 4వ ఇంట రాహువు వల్ల కుటుంబంలో కొంత అనారోగ్యతలు సూచించినప్పటికీ కూడా దైవశక్తితో ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. ఈ సంవత్సరము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దూర ప్రయాణాలు లేదా దూర ప్రాంతాలకు బదిలీలు జరుగుతాయి. అధికారుల వల్ల కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. ఒక్కొక్కసారి కొంతమంది మీ పైన అనుకోని అపనిందలు కూడా వేయడానికి వెనుకాడకుండా ఉంటారు. రాజకీయ నాయకులకు గురుబలం వలన ప్రజల్లో విశ్వాసం కలుగుతుంది. వీరు ఉన్నతమైనటువంటి విజయాలను పొందగలుగుతూ ఉంటారు. వ్యాపారస్తులకు అంతంత మాత్రంగానే ఉంటుందని చెప్పవచ్చు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. గురుబలం వలన మంచి జ్ఞాపక శక్తి పెరిగి పోటీ పరీక్షలందు మంచి ఉన్నతమైనటువంటి స్థానాలను పొందగలుగుతారు. ఈ సంవత్సరము ఈ రాశివారు మంగళ, శనివార నియమాలు పాటించడం మంచిది. శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవడం, రాహుగ్రహానికి జపము, హోమము చేయించుకోవడం మంచిది. ప్రతినిత్యము కూడా పంచాక్షరీ మంత్ర జపం అనేటువంటిది ఆచరించుట శ్రేయోదాయకం. శుభమస్తు.